పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో క్షత్రియ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు త్యాగం, ధైర్య సాహసాలు యువతకు ఆదర్శమన్నారు మంత్రి నిమ్మల. పేద మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేసి స్వయం ఉపాధికి ప్రోత్సాహం అందించారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. అనంతరం జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవన్ రాజు, సుశీల దంపతుల్ని సభలో ఘనంగా సత్కరించారు. మన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతోత్సవం మరియు ఆ జయంతోత్సవ సందర్భంగా గాంధీ భగవాన్ రాజు గారికి సన్మాన కార్యక్రమంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొనేటువంటి గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, మన మాజీ పార్లమెంటు సభ్యులు, మన మాజీ మంత్రివర్యులు శ్రీ కనుమూరి పాపిరాజు గారికి ఒక మంచి కార్యక్రమంలో, ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమం అందులో భాగస్వాములు కావడం, అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని చిన్ననాటి నుంచే అల్లూరి సీతారామరాజు మన మనసుల్లో, దానికి మరింత బలం ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు సినిమా తీసి దాన్ని మరింత బలంగా మన హృదయాల్లో అల్లూరి సీతారామరాజుని బలంగా మన హృదయంలో నాటినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఆ చిన్నప్పటి నుంచి అల్లూరి సీతారామరాజు గారి యొక్క త్యాగం, ఆయన యొక్క పోరాట పటిమ, అందులో కూడా ముఖ్యంగా చిన్న వయసులో 27 సంవత్సరాల పిన్న వయసులోనే ఈ దేశం కోసం, ఈ దేశ స్వతంత్రం కోసం, ఈ దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలను సైతం అర్పించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అటువంటి త్యాగం రేపు భవిష్యత్తు తరాల వారికి కూడా మనం అందజేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఆయన పోరాట పటిమ, ఆ రోజు మనందరం కూడా చూసాం. ఆయన రేపు పలానా సమయంలో పలానా పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నానని చెప్పి ఆ పోలీస్ స్టేషన్ మీద ఆయన దాడి వేసినటువంటి ఆయన పోరాట పటిమ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన త్యాగం, ఆయన పోరాట పటిమ ఈ భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి కూడా అందజేయాలనే ఉద్దేశంతో, అందుకే నేను కూడా పాలకొల్లులో ఆ రోజు చూసాను. నేను కూడా ఎమ్మెల్యే అయ్యాను 2014లో. 14లో ఎమ్మెల్యే అయిన తర్వాత చూస్తే ప్రతి జయంతికి, ప్రతి వర్ధతికి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి నాయకులందరికీ కూడా మనము అక్కడికి వెళ్ళి నివాళులు అర్పిస్తున్నాను గాంధీ బొమ్మల సెంటర్లో జయంతికి. కానీ అక్కడ ఒక అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం లేకపోవడం నాకు లోటుగా అనిపించింది గాంధీ బొమ్మల సెంటర్లో. అందుకే ఆ రోజు క్షత్రియ సంఘ పెద్దలతోటి, అదేవిధంగా కాస్మో కల్చరల్ క్లబ్ వారితో మాట్లాడి పాలకొల్లు నడిబొడ్డున మరి ఆ రోజు స్థలాన్ని కేటాయించి ఒక అందమైనటువంటి, సుందరమైనటువంటి, ఎవరు ఆ రోడ్డు మీద వెళ్ళినా తలెత్తి చూసేటువంటి విధంగా అల్లూరి సీతారామరాజు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని మన పాలకొల్లు నడిబొడ్డులో మనం ఆ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఎందుకంటే నన్ను కూడా పిలిచినప్పుడు నేను కూడా ఇక్కడే ఉండేది విగ్రహం. మన క్షత్రియ సంక్షేమ పరిషత్ దగ్గర అల్లూరి సీతారామరాజు విగ్రహం ఉండేది. ఇక్కడ విగ్రహానికే కార్లింగ్ ఇచ్చి ఈ కార్యక్రమంలో బాగా పంచుకునేవాళ్ళం. నాకు అందుకే లోటుగా అనిపించి ఆ పాలకుల్లో నడిపొట్టున మనము ఆ యొక్క విగ్రహాన్ని అత్యంత వైభవంగా మరి మనం ఆ రోజు ప్రారంభించుకోవడం. అశోక్ గజపతిరాజు గారు ఒక నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు రాజకీయాల్లో మారు పేరు మీ అందరికీ తెలుసు. మన విజయనగరం సంస్థాన దేశం, ఆయన చేతుల మీదుగా ఆ విగ్రహాన్ని ఆ రోజు మనందరూ కూడా ప్రారంభించుకున్నటువంటి పరిస్థితి.